హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఒక మూవీ కోసం మనం చాలా వెయిట్ చేస్తున్నాము అంటే అది ఖచ్చితంగా కల్కి 2898 ఏడి అని చెప్పొచ్చు. ఎందుకంటే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తాం. ఎందుకంటే మహానటి మూవీకి అసలు ట్రైలర్ లేకుండానే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఆయన ప్రజెంట్ దీనికి సంబంధించి గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ ఇవన్నీ ఇవ్వడంతో అరే ఈ సినిమా ఏదో కొత్తగా ఉండబోతుంది అని చెప్పేసి ఆ హైప్ అనేది క్రియేట్ అయిపోయింది. కానీ ఆయన మాత్రం అన్నీ దృష్టిలో పెట్టుకొని, అంటే ఇప్పుడు కమల్ హాసన్ ఉన్నారు, అటు అమితాబ్ బచ్చన్ ఉన్నారు, దీపికా పదుకొన్ ఉంది, దిశా పత్నాని ఉంది, ప్రభాస్ ఉన్నాడు. ఇలా ఒక కీ రోల్ ప్లే చేసి ఎంతోమంది ఆర్టిస్టులు ఇందులో ఉన్నారు. ఇప్పుడు ఈ ఆర్టిస్టులు అందరిలో కల్లా వాళ్ళ స్టార్డమ్ని తక్కువ చేయకూడదు. అట్లా అని చెప్పి అటు బడ్జెట్ కూడా పెంచలేము. సో 600 కోట్లలో ఈ మూవీ నిర్మిస్తున్న ఈ టైంలో కమల్ హాసన్కి సంబంధించి కానీ, అటు అమితాబ్ బచ్చన్కి సంబంధించి కానీ, ప్రభాస్కి సంబంధించి కానీ, దీపికా పదుకొన్కి దిశా పత్నాని వీళ్ళందరి క్యారెక్టర్స్ని ఇంకా వాళ్ళ స్టార్డమ్ అంతా దృష్టిలో పెట్టుకొని ఆయన అయితే ఈ మూవీ తీశారంట. అండ్ అలాగే దీనికి సంబంధించి మూవీలో మెయిన్ కీ రోల్ ప్లే చేస్తున్నా అంటే వీళ్ళు 5 మెంబర్స్ అని చెప్పొచ్చు. అటు సుమతి క్యారెక్టర్లో దీపికా పదుకొన్, భైరవ క్యారెక్టర్లో ప్రభాస్, అశ్వత్థామ క్యారెక్టర్లో మనకి అమితాబ్ బచ్చన్ అయితే ఉన్నారు. ఓవరాల్గా మనం చూసుకుంటే కమల్ హాసన్ క్యారెక్టర్ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. బట్ చాలామంది కమల్ హాసనే కల్కి అంటున్నారు. దీపికా పదుకొన్ కడుపులో ఉంది కమల్ హాసన్ అని చెప్పేసి అంటున్నారు. లైక్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. బట్ ఇంకా మూవీ అనేది రిలీజ్ అవ్వలేదు. కానీ ఆయన జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు వింటూ ఉంటే ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఆయన ఏ ఒక్క క్లూ కూడా ఇవ్వట్లేదు. అంటే మూవీ టీజర్ ట్రైలర్ చూస్తేనే మనకు క్లియర్ కట్గా అర్థం. మెయిన్ ట్రైలర్ చూస్తే ఒక అటు మహాభారత్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కలియుగాంతం వరకు ఉండే అవకాశం ఉంది. లేకపోతే ఆ గ్లిమ్స్ కొద్దిని చూపించి సెకండ్ పార్ట్లో మొత్తం కలియుగాంతంకి సంబంధించి చూపించే అవకాశం ఉంది. లేదు అంటే టోటల్ అగెనిస్ట్గా అటు ఖాళీ వేరే జానరా కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇలా ఒక 10 రకాల మంది ఒక 10 రకాలుగా చెప్పడం వల్ల ఏంటి అనేది క్లియర్గా అర్థం అవ్వట్లేదు. అయితే ఆయన దీనికి సంబంధించి సీక్వెల్ ఉందా, పార్ట్ 2 ఉందా అంటే ఆయన నవ్వుతూ ఈ క్వశ్చన్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి ఆయన అనడము. ఇది ఒక విషయంగా చూసుకుంటే ఆయన నెక్స్ట్ పార్ట్ 2 ఉందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే పార్ట్ 1లో ఒక మొత్తం మూవీని అయితే చూపించలేము అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతున్నారు. సో దానికోసం మనం ఈగర్గా వెయిట్ చేయాలి. ఆబ్వియస్లీ పార్ట్ 2 ఉంది అంటే ఖచ్చితంగా పార్ట్ 1, పార్ట్ 2 ఇంకా ఎక్కువగా హైలైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ జూన్ 13న అటు అమరావతిలో దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ పోషించిన వాళ్ళ స్టార్డమ్ని గుర్తుంచుకొని 600 కోట్లలో మాత్రమే ఆయన ఈ బడ్జెట్లో, ఎందుకంటే ముందు వచ్చిన ఆదిపురుష్ కానివ్వండి దాంతో పోల్స్తున్నారు చాలామంది. ఆబ్వియస్లీ అటు ఆదిపురుష్ దీని దగ్గర చాలా తక్కువ అని చెప్పొచ్చు. సో మొత్తంగా అయితే కల్కి 2898 ఏడి మూవీ మొత్తం వరల్డ్ వైడ్గా ఫేమస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి నాగ్ అశ్విన్ తీసుకునే ఈ నిర్ణయం, ఆయన తీసుకున్న క్యారెక్టరైజేషన్, ఆయన వాళ్ళ స్టార్డమ్ని మైండ్లో పెట్టుకొని దానివల్ల తీసింది ఇదంతా మేబీ అదంతా ప్లస్ పాయింట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వెయిట్ చేసి చూద్దాము. జూన్ 27న రిలీజ్ కాబోతున్నాయి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఏంటనే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి.